ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే వ్లాగ్ వచ్చేసి వంకాయ ఎండు చేపల కర్రీ అయితే చేస్తున్నాను, చూసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను. దీంట్లోకి తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. సరే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఈ ఆనియన్ పచ్చిమిర్చి అయితే బాగా వేగాలి. దీంట్లోనే కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేగుతున్నాయి కదండి, దీంట్లోకి కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఈ ఆనియన్ పచ్చిమిర్చి అయితే బాగా వేగాలి. దీంట్లోనే కాస్తంత పసుపు అయితే వేసుకుందాం. అంతా బాగా వేగాలి. సరేనండి, అయితే వేగుతున్నాయి కదా, దీంట్లోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు కూడా వేసేసుకుందాం. తాలింపులోనే వేసుకుంటే ఏమవుతుందంటే పచ్చి వాసన అంతా పోతుందండి. ఎండు చేపల్లో స్మెల్ అనేది రాదు. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం, కొంచెం ముక్కలకు పట్టిద్ది కదా. కొంచెమే వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. సరేనండి, అయితే ఒకసారి కలిపేసుకున్నాం కదా, మూత పెట్టుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకుందాం. ముక్కలు కొంచెం ఫ్రై అవ్వాలి. సరేనండి, ఒకసారి అయితే మూత తీసుకొని చూద్దాం. చూసారా, ముక్కలు అయితే ఫ్రై అయ్యాయి కదా. దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా పోవాలి. ఇలానే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. సరేనండి, ఇలాగైతే ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లోకి అయితే 2 టమాటాలు అయితే కట్ చేసుకున్నాను, ఇవి కూడా వేసేస్తున్నాను. టమాటాలు కూడా వేసుకున్నాం కదండి, కొంచెం సేపు అయితే ఉడికించుకుందాం. మూత పెట్టేసుకుందాం. టమాటాలు అయితే వేసుకున్నాం కదండి, ఒకసారి అయితే తీసి కలుపుకుందాం. టమాటాలు అయితే సగం వరకు అయితే ఉడికినాయి కదా, దీంట్లోకి అయితే ఈ వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి కూడా వేసేసుకుందాం. ఈ వాటర్ అంతా లేకుండా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకొని వేసుకోవాలి.
వంకాయలు కోసేటప్పుడు నీళ్ళల్లో ఉప్పు వేసుకొని కోసుకుంటే ఈ వంకాయలు అనేది కందరక్కకుండా ఉంటాయండి. ఎంత వేసుకున్నాం కదా ఒకసారి మిక్స్ చేసుకున్నాం. సరేనండి, వంకాయలు అయితే వేసుకొని కలిపుకున్నాం కదా, ఇవి మగ్గే వరకు అయితే మగ్గించుకుందాం మూత పెట్టేసుకొని. సరేనండి, మూత తీసుకొని అయితే ఒకసారి చూద్దాం. వంకాయలు అయితే మగ్గాయి కదండి, ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు, ఇంకో స్పూన్ కూడా వేస్తున్నాను. అలానే కారము, అలానే కొంచెం మసాలా పిండి అయితే వేస్తున్నాను. ఇదంతా కలుపుకుందాం. సరేనండి, ఇదైతే మిక్స్ చేసుకున్నాం కదా, ఉప్పు కారం అయితే వేసుకున్నాం కదా, ఇదైతే పచ్చివాసన పోవాలి కదా, కొంచెంసేపు అయితే మగ్గించుకుందాం. కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. లాస్ట్లో మీకు మీ దగ్గర ఉండే కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర అయితే లేదు. ఓకేనా, కర్రీ అయితే కంప్లీట్ అయింది. నేను చేసిన వంకాయ ఎండు చేపల కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.